సర్వం శివం శివం సర్వం. శని ప్రభావం ఎక్కువగా ఈ రాశుల మీద ఉంటుంది. ఏమిటి ఆ రాశులు అంటే, మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఏప్రిల్ 18, 2025 నుండి ఏలినాటి శని ప్రారంభమైంది. మేషరాశి వారికి 12వ స్థానంలో శనేశ్వరుడున్నారు. కావున వీరికి అధికంగా ఖర్చు ఉంటుంది. అలాగే సంపాదించిందంతా ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. కావున వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే, ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం ఉత్తమం. అలాగే శనివారం రోజు రాహుకాలంలో శివాలయంలో రుద్రాభిషేకం చేపించుకోవడం ఉత్తమం. రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. కావున వీరు కోపతాపాలకు దూరంగా ఉండాలి. అలాగే మాటా పట్టింపులు ఉండకూడదు. శత్రువులు అధికంగా ఉంటారు. అలాగే వాహన ప్రమాదాలు ఉన్నాయి. కావున వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూరంతో అర్చన చేపించుకోవాలి. ఆ సింధూరాన్ని ప్రతిరోజు తిలకంగా ధరించాలి. అలాగే వీరు ప్రతి మంగళవారం, ప్రతి శనివారం హనుమాన్ చాలీస 11 సార్లు పఠించడం ఉత్తమం. అలాగే మూడవ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని ప్రారంభమైంది. వీరికి శనేశ్వరుడు 4వ స్థానంలో ఉన్నారు. కావున వీరికి భార్యాభర్తల మధ్య పట్టింపులుంటాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కావున వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే, గురువారం రోజు దక్షిణామూర్తి స్వామికి అర్చన చేయించుకోండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్వామి స్తోత్రాన్ని పఠించండి. హనుమాన్ చాలీస పఠనం చేయండి. అలాగే కుంభరాశి వారు, నేను ఆల్రెడీ ముందు వీడియోలో చాలా చెప్పాను. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 15 వరకు వీరికి గ్రహణం తర్వాత కూడా చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి అధికమైన ఖర్చు, అలాగే ఏమి చేయాలన్నా మనస్సు తోచదు. వీరికి శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకి దూరంగా ఉండాలి. వీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే, ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు పఠనం చేసుకోండి. అలాగే శనివారం రోజు శనేశ్వర స్వామి దేవాలయంలో వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 19 సార్లు జపం చేసుకోండి. అలాగే చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని 2వ దశ ప్రారంభమైంది. వీరు ఇంట్లో గృహంలో శాంతి ఉండదు. అలాగే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. కోపతాపాలకి దూరంగా ఉండండి. వీరు ఏదైనా మంచి చెప్తే ఎదుటి వారి చెడువుగా తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఆరోగ్యం పైన దృష్టి సాధించండి. వీరు ప్రతి శనివారం పెరుగన్నం నువ్వులతో కలిపి కాకికి అన్నం పెట్టండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠనం చేయండి. వీలైతే కాలభైరవ అష్టకం కూడా పఠనం చేయవచ్చు. గుర్తు పెట్టుకోండి, ఎవరైతే శనేశ్వర దోషం నుంచి బాధపడుతున్నారో వారు ధర్మంగా ఉంటే ఎక్కువ ప్రభావం ఉండదు. అధర్మంగా ఉండే వారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కావున ఇప్పుడు చెప్పిన రాసులు వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని పాటించండి. ధర్మంగా ఉండండి. స్వస్తి. సర్వం శివం శివం సర్వం.